హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా సార్? ఇప్పుడు మొన్న నేను చెప్పినటువంటి ఒక వ్యక్తిది అది ఏమైంది సార్? అది ప్రాబ్లం ఏమైంది? ఇప్పుడు దా సాల్వ్ అవుట్ చేయలేదు మీరు. ఈ పద్ధతినే సార్ ఈరోజు మనకు సార్ మీరు చెప్పడం కాదు సార్. మీరు సరే మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రండి అంటే అది ఎట్లుంటుంది సార్? వాళ్ళు పాపం మన టౌన్ నుంచి వాళ్ళకు ఒక 35 కిలోమీటర్స్ సార్. అక్కడి నుంచి ఎట్లా రాగలుగుతారు వాళ్ళు? మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. సరే, మీపై మీకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా తిప్పుకుంటా పోతే మీకు కోపం రాదా సార్? ఒకటి చెప్పండి. ఆ పెద్ద మనిషి నాకు కాల్ చేసి, సార్ నాకు న్యాయం చేకూర్చండి, వీళ్ళు ఏం రెస్పాండ్ అవుతలే, ప్రతిసారి పోతున్నా బస్ ఛార్జ్ అవుతుంది, తిండి లేదు, పొద్దున్న 8ంటికి పోయి కూర్చుంటే 6ంటికి దాకా కూర్చొని ఇంటికి వచ్చేసరికి 8:30 అవుతుందని అంటున్నాడు. అవును సార్, నేను కూడా చెప్తున్నా, వాళ్ళు కూలీలు చేసుకునేటోళ్ళు కదా. ఒకరోజు వాళ్ళు కూలీకి వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో గడవదు. మీరు అర్థం చేసుకోవాలి కదా. సోమవారం నాడు పంపిస్తాను. పంపించినాక మళ్ళీ ఇదే విధంగా రిపీట్ అయితే మాత్రం నేను దిగాల్సి వస్తుంది సార్. మీ ఆఫీస్లో నేను రావాల్సి వస్తుంది. అది ఏ ప్రాబ్లం అయితే ఉందో వెంటనే వాళ్ళకి పరిష్కారం అయ్యేటట్టు మీరు చేసి పెట్టండి. ఎందుకంటే మన ప్రభుత్వం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు గుర్తిస్తున్నాను సార్. నేను ఆలోచన చేయండి.